వెల్కమ్ టు వంశీ టాక్స్. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళితే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పీకేఎల్ సీజన్ 12 రానే వచ్చింది. ఈ సీజన్ 12 కోసం నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నా. అయితే మనం ముందుగా మన తెలుగు టైటన్స్ టీం గురించి అనలైజ్ చేద్దాం. లాస్ట్ సీజన్ తెలుగు టైటన్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుంటే చాలా అద్భుతంగా స్టార్ట్ చేసింది. సీజన్ స్టార్టింగ్లో మన తెలుగు టైటన్స్ టీం పక్కాగా క్వాలిఫై అండ్ ప్లే ఆఫ్స్కి వెళ్తుందని అందరం చాలా ఫిక్స్ అయ్యాం. కానీ అన్ఫార్చునేట్లీ మన టీం మళ్ళీ డిస్క్వాలిఫై అయ్యింది. ఇంకా ఈ సీజన్ గురించి ఒకసారి వివరంగా చూసుకుంటే ఈ సీజన్ తెలుగు టైటన్ చాలా బెస్ట్ ఆప్షన్ చేసిందని చెప్పొచ్చు. ప్రతి సీజన్లో ఒక స్టార్ ప్లేయర్ గురించి వెళ్ళి ఆ స్టార్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా ఇంజూరీ అయినా మనం అక్కడనే ఓడిపోతాం. ఈ సీజన్లో అది చేయలేదు. మీడియం రేంజ్ ప్లేయర్ని తీసుకొని ఈ సీజన్లోకి వెళ్తుంది. ఈ టీం మొత్తం డిపెండ్స్ అయింది మొత్తం కోచ్ మీదనే డిపెండ్ అవ్వాలి. కోచ్ ఎలా చెప్తే అలా వింటూ ఈ టీంని ముందుకు సాగిపోతే ఈ టీం ఈసారి పక్కా సక్సెస్ అవుతుంది. ఆక్షన్లో చేసిన బెస్ట్ పని ఏంటంటే ఈసారి నో స్టార్స్ అనే ప్లేయర్స్ మాత్రం తీసుకోలేదు. ఓన్లీ ఎఫెక్టివ్ ప్లేయర్స్ మీదనే టార్గెట్ చేసింది. అండ్ తెలుగు టైటన్ ప్రతిసారి డిఫెన్స్ మీద స్ట్రాంగ్గా ఉంటుంది. ఈసారి కూడా సేమ్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ చేసుకుంది ఈ సీజన్ కూడా. ఒకసారి స్టార్టింగ్ 7 చూసుకుంటే ఫస్ట్గా డిఫెన్స్తో చూసుకుందాం. తెలుగు టైటన్ ఏ సీజన్లో అయినా డిఫెన్స్ తన టీంని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఈ సీజన్ కూడా అదే చేసింది. ఒకసారి డిఫెన్స్ చూసుకుంటే రైట్ కార్నర్లో శుభం షిండే, ఇతను పెద్ద స్టార్ ప్లేయర్. అయితే మన తెలుగు టైటన్స్లో ఏ స్టార్ ప్లేయర్ కూడా ఏ సీజన్ కూడా మంచిగా రానియలేదు. పవన్ షరావత్ మీద ఎంతో నమ్మకం పెట్టి తీసుకుంటే అతని ఇంజురీ కారణంతో సీజన్ మొత్తం ఆడలేదు. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అయింది తెలుగు టైటన్స్కి. ఈ సీజన్ కూడా శివన్ డూబేని ఏకంగా 80 లక్షలు పెట్టి తీసుకుంది. అతను ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తాడో ఒకసారి మనం కూడా చూడాలి. ఇతను కానీ ఈ సీజన్ మంచిగా ఆడిస్తే తెలుగు టైటన్ ఫైనల్స్కి వెళ్ళడం పక్కా. అండ్ కమింగ్ టు లెఫ్ట్ కార్నర్, ఈసారి లెఫ్ట్ కార్నర్లో అంకిత్ ఉన్నాడు. లాస్ట్ సీజన్ కూడా చూసాం చాలా మంచిగా రాణించాడు. కానీ అతనికి పోటీగా ఈసారి అమన్ అనే డిపెండర్ని తీసుకున్నారు. ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో కమింగ్ టు కార్నర్స్, సో రైట్ కార్నర్లో శివం షిండే అండ్ లెఫ్ట్ కార్నర్లో అమన్ని తీసుకొని ఎక్స్పీరియన్స్తో వెళ్ళే ఛాన్స్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇద్దరు కార్నర్స్ సూపర్గా సెట్ అవుతాయి. కబడ్డీలో కార్నర్స్ ఎంత ఇంపార్టెన్స్, కవర్స్ కూడా అంత ఇంపార్టెన్స్. కవర్స్ అండ్ కార్నర్స్ ఇద్దరు చైన్ ట్యాకిల్స్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఈసారి కవర్స్లో కూడా చాలా మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. లాస్ట్ సీజన్లో చూసాం సాగర్ చాలా మంచి డిఫెండింగ్ చేశాడు రైట్ కవర్లో. ఈసారి కూడా అతనే ఉండే ఛాన్స్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అతని రీప్లేస్మెంట్గా బంటూని అనే కొత్త ప్లేయర్ని తీసుకుని వచ్చాడు. అతను బంటు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ తను వస్తూనే ఛాన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈసారి రైట్ కవర్లో సాగర్ని తీసుకోవడం పక్క. అండ్ కమింగ్ టు లెఫ్ట్ కార్నర్లో వన్ అండ్ ఓన్లీ ప్లేయర్గా అని చెప్పుకోవచ్చు అజిత్ పవార్. ఇతను కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఈసారి మన తెలుగు టైటన్ డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ నలుగురు కానీ ఒక్కసారి ఫిట్ అయితే తెలుగు టైటన్ డిఫెన్స్కి ఇంకా తిరిగే ఉండదు. ఇంకా రైడింగ్ విషయంకి వస్తే ఇది చాలా మీడియం రేంజ్ రైడింగ్ టీమ్గా కనిపిస్తుంది. అంత పెద్ద రైడర్ చెప్పుకునేంత రైడర్స్ అయితే లేరు. క్యాప్టెన్గా విజయ్ మాలిక్ ఈసారి క్యాప్టెన్ చేశారు. 52 lakhs పెట్టి తనని తీసుకొని క్యాప్టెన్ చేసి అతను చాలా మంచి క్యాప్టెన్ చేస్తారని మనం లాస్ట్ సీజన్ కూడా చూసాం. ఇతని క్యాప్టెన్సీ కూల్ అండ్ సింపుల్గా ఉంటుంది. పర్ఫెక్ట్ క్యాప్టెన్ చెప్పొచ్చు టీంకి. అండ్ టీంకి సెకండ్ రైడర్గా భరత్తో 81 lakhs పెట్టుకున్నారు. ఇతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తెలుగు టైటన్స్ టీంకి. చూడాలి మరి ఇతను కూడా ఎలా రాణిస్తాడో ఈ సీజన్. థర్డ్ రైడర్గా ఆశీష్ నర్వాల్, ఇతను కూడా లాస్ట్ సీజన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తెలుగు టైటన్స్ మీద. కానీ ఆప్షన్లోకి వెళ్ళి 16 lakhsతో మళ్ళీ టీంలోకి వచ్చాడు. వీళ్ళ ముగ్గురు మీదే ఈ సీజన్ రైడింగ్ డిపెండ్ అయి ఉంటుంది. మొత్తంగా ఒక మీడియం రేంజ్ రైడింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఒక స్పెషలిస్ట్ రైడర్ మాత్రం కనిపెట్టలే. సబ్స్టిట్యూట్గా మంజిత్ వచ్చే అవకాశం చాలా క్లారిటీ కనిపిస్తుంది. డూ ఆర్ డై సిచ్యువేషన్స్లో భరత్ ఆర్ మంజిత్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. డూ ఆర్ డై స్పెషలిస్ట్గా మంజిత్ చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ 7 ఆఫ్ ది తెలుగు టైటన్స్ టీం. ఇంకా బ్యాకప్గా చూసుకుంటే జై భగవాన్ అనే గుడ్ రైడర్ ఉన్నాడు. ఇతను కూడా చాలా యంగ్ రైడర్. ఇతని మీద చాలా ఫోకస్ చేసింది తెలుగు టైటన్ టీం. ఇతను కూడా మనం చెప్పలేం ఏ సీజన్లో ఏ రైడర్ హిట్ అవుతాడు. ఇలాంటి రైడర్స్ సడన్గా హిట్ అవుతారు. సో జై భగవాన్ అనే రైడర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇతను ఈ సీజన్లో చాలా హిట్ అయ్యే అవకాశం చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూద్దాం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ప్లేయర్ మనకి కొత్తగా పుట్టుకొస్తారు. ఈ సీజన్లో జై భగవాన్ అనే ప్లేయర్ మాత్రం చాలా చూడడానికి చాలా గుడ్ రైడర్గా కనిపిస్తుంది. అదర్ లీగ్స్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.